హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అలోన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. కల్కి 2898 అయితే బిగ్గెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ అయితే అయిపోయింది మన ఓల్డ్ వైల్డ్గా. ఇంకా ఓవర్సీస్లో అయితే దుమ్ము లేపుతుంది. మనకి డే 1 కలెక్షన్ అయితే నాకు అయితే డే 1 కలెక్షన్ అప్డేట్ అయితే వచ్చేసింది. మన టోటల్ ఏపీ తెలంగాణ కలిపి 80 crores గ్రాస్ అయితే రావడం జరిగింది. మనకి ఇంకా ఓవర్సీస్లో అయితే 60 crores గ్రాస్ అయితే రావడం జరిగింది. మనకి వెస్ట్, ఈస్ట్, ఉత్తరాంధ్ర అండ్ సీడెడ్ నైజం మొత్తం కలుపుకొని 80 కోట్లతో గ్రాస్ అయితే కొట్టింది. ఇక కేరళలో అయితే 5 కోట్లు అయితే వచ్చింది, తమిళనాడు 20 కోట్లు అండ్ మనకి నార్త్ ఇండియాలో అయితే 30 కోట్ల వరకు గ్రాస్ అయితే రాబట్టింది. టోటల్గా అయితే 190 కోట్ల నుంచి 200 కోట్ల వరకు అయితే మనకి కలెక్షన్ అయితే వచ్చింది. డే 1 RRR రికార్డ్ అయితే బీట్ చేయలేకపోయింది. బట్ ఇంకా హోప్ పెట్టుకుందాం, డే 2, డే 3 అలా ఇంక్రీజ్ అవుతే RRR ఎక్కడైతే 1200 కోట్లు కొట్టి అయిపోయిందో ఫుల్ రన్లో ఆ రికార్డ్ అయినా బ్రేక్ చేయాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇంకా నార్త్ అమెరికాలో అయితే కలికి దుమ్ము దులుపుతుంది. డే 1 5.5 మిలియన్ రికార్డ్ అయితే సెట్ చేసింది. అక్కడైతే RRR రికార్డ్ మాత్రం బ్రేక్ అయింది నార్త్ అమెరికాలో అయితే. ఎందుకంటే డే 1 RRRకి అయితే $5.5 మిలియన్ అయితే కలెక్ట్ అవ్వలేదు. కాకపోతే ఈ కల్కి 2898 అయితే మాత్రం అక్కడ నార్త్ అమెరికా ఓవర్సీస్లో RRR రికార్డ్ బద్దలు కొట్టి ఆల్ టైమ్ రికార్డ్గా ఫస్ట్ పొజిషన్కి అయితే వెళ్ళిపోయింది మన ప్రభాస్ గారి కల్కి $5.5 మిలియన్ అయితే. ఇంకా మనకి నార్త్ ఇండియాలో కూడా బాగానే వచ్చినట్టు లెక్క. మనకి హాలిడేస్ లేవు, ఏమీ లేవు, అయినా కూడా 30 crores గ్రాస్ వరకు అయితే వచ్చింది. మనకి డేట్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. వాళ్ళ హిందీ ఆడియన్స్ అయితే ఇప్పుడు టికెట్స్ అయితే బుక్ అవ్వడం జరుగుతున్నాయి. బుకింగ్స్ అయితే బాగా జరుగుతున్నాయి నార్త్ ఇండియాలో కూడా. అండ్ ఫస్ట్ తమిళనాడు వీక్గా ఉందనుకున్నాం, కానీ అది ఇప్పుడు కూడా ఇంక్రీజ్ అవుతుంది. అన్ని చోట్ల కూడా షోస్ అని పెరిగాయి అండ్ ఇంక్రీజ్ కూడా అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనకి మైనస్ పాయింట్ ఇక్కడ ఢిల్లీలో అండ్ తెలుగు స్టేట్స్లో కొన్ని వర్షాలు అయితే పడుతున్నాయి. ఆ వర్షాల కారణంగా కొంతమంది థియేటర్స్కి అయితే రావడం లేదు. సో ఆ వర్షాలు కూడా లేకుండా ఉంటే ఖచ్చితంగా డే 1 ఓల్డ్ వైడ్గా RRR రికార్డ్ అయితే బ్రేక్ అయ్యేది. నేను చెప్తున్నాను, మరి కాసేపట్లో 1 గంటలో కానీ 2 గంటల్లో కానీ పోస్టర్ అయితే రావడం జరుగుతుంది. వైజయంతి మూవీస్ దగ్గర నుంచి 190 కోట్లు కానీ 200 కోట్ల మధ్యలో కానీ 200 కోట్ల పోస్టర్ కానీ రాబోతుంది. ఇది ఒక పెద్ద రికార్డ్ అని చెప్పాలి. బాహుబలి రికార్డుని కూడా బ్రేక్ చేసే ఛాన్స్ ఉన్నాయి. బాహుబలి 214 కోట్లు, ఇన్కేస్ 215 కోట్లు వచ్చిందంటే అక్కడ బాహుబలి రికార్డ్ బ్రేక్. RRR బాహుబలి రికార్డ్ బ్రేక్ అవుతుందా లేదనేది మనకు ఇంకో 2 గంటల్లో తెలుస్తుంది. మ్యాక్సిమం ట్రేడ్ క్రిటిక్స్ చెప్పే విధానం అయితే 190 నుంచి 200 కోట్లకి పరిమితం అవుతుంది అంటున్నారు. ఎందుకంటే ఫస్ట్ డే 1 తమిళనాడులో వీక్ కలెక్షన్స్ అయితే వచ్చినాయి, కానీ ఇప్పుడైతే ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో డే 2 కాడి నుంచి మనకి ఫుల్ రన్ అయితే మనకి 1100 కోట్లు కనుక కలెక్ట్ చేసినట్లయితే RRR రికార్డ్ లేగ్స్ బద్దలు ఎక్కడో పడిపోతుంది. అప్పుడు మనం ఆల్ టైమ్ రికార్డ్ అయితే కొట్టబడుతున్నాం, కానీ ఇంకా బాహుబలి కూడా ఉంది. సో మరి డే 2 కాడి నుంచి ఎలా అవుతాయి చెప్తాను. నేను ప్రతి డే డే వైజ్ కలెక్షన్స్ అయితే మీకు అప్లోడ్ చేస్తాం జరుగుతుంది. మీరు చూస్తానండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.